ఐఏఎస్ అధికారి అంటే ఇలానే ఉండాలి. ఐఏఎస్ అధికారి అంటే ప్రజల యొక్క సమస్యలు అనేది పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో ఒక ఐఏఎస్ అధికారి ఎలా నడుచుకోవాలి, అందరికీ రోల్ మోడల్గా నిలుస్తున్నాడు రాజస్థాన్కు చెందిన కలెక్టర్. ఆ కలెక్టర్ ఎవరో తెలుసుకుందామా? అయితే వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు విధానాలను రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలుపరిచే వ్యక్తులే ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగులు. ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఎవరెవరంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్. అయితే వీటిలో ఐఏఎస్ అంటే మనకు జిల్లా కలెక్టర్ అంటాము. అసలు జిల్లా కలెక్టర్ అనేది రాష్ట్రానికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజస్మండ్ జిల్లాధికారి అయిన కలెక్టర్. తను ప్రజల కోసం పోరాటం అనేది చేస్తున్నాడు. అతను పనిచేస్తున్న రాజస్మండ్ జిల్లాలో 30,000 మంది కటిక పేదలు ఉన్నారన్నమాట. ఆ కటిక పేదలకు ప్రభుత్వ స్కీమ్స్ అందే వరకు వాళ్ళ బతుకులు బాగయ్యే వరకు నేను జీతం తీసుకోనని శపథం చేసి కూర్చున్నాడు. ప్రభుత్వం తరపున ప్రజలకు అందే స్కీమ్స్ లైక్ రేషన్ కానీ, పెన్షన్స్ కానీ, మహిళలకు సంబంధించిన స్కీమ్స్ కానీ, విద్యార్థులకు సంబంధించిన స్కీమ్స్ కానీ, ఇలా చాలా ప్రభుత్వ స్కీమ్స్ అనేటివి ఉంటాయి కదా. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ యొక్క ఫలాలు అనేటివి ప్రజల వరకు రీచ్ అయ్యే వరకు తనను శాలరీ తీసుకోనని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పేద ప్రజలు డబ్బు లేక అసలు సరైన వసతి లేకుండా వాళ్ళు ఎలా కష్టాలు అనుభవిస్తారో మనకు కూడా తెలిసి రావాలని జీతం తీసుకోకుండా ప్రభుత్వ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు రీచ్ అయ్యే వరకు తను జీతం తీసుకోనని భీష్మించుకొని కూర్చుండు అనమాట. అయితే తను ఈ జిల్లాలే కాదు, ఇంతకుముందు తను ఎక్కడైతే వర్క్ చేసిందో అక్కడ కూడా పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు, అనేక సహాయక చర్యలు అనేటివి తీసుకున్నాడు. గుడ్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ అంటే ఇలానే ఉండాలి. అసలు ఒక కలెక్టర్ అంటే ఇలానే ఉండాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఇలానే ఉండాలని అరుణ్ కుమార్ సాహ్జీ గారు నిరూపిస్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఉద్యోగి ఇలానే ఉంటే దేశంలో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఇంకా విద్యా విషయాల పరంగా కానీ, ఏ విషయంలోనైనా కానీ దేశం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ చాలా బాగుపడుతుందని అందరూ అరుణ్ కుమార్ సాహ్జీని అప్రిషియేట్ చేస్తున్నారు. మనం కూడా ఒక పౌరునిగా ఒక అకౌంటబిలిటీ ఎలా ఉండాలనేది అరుణ్ కుమార్ సాహ్జీ గారిని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.